ఇంకేమంటారంటే ఒకసారి భోజనం వడ్డించాక దానిలో ఒక్క మెతుకు కూడా మనం మిగల్చకుండా తినాలంటారు. అందుకని పెట్టుకునేటప్పుడే జాగ్రత్తగా ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి. నిజానికి చెప్పాలంటే మనము తినేదానికి సగమే తినమని చెప్తారనమాట. ఎప్పుడు మన పొట్ట సగం ఖాళీ ఉండేటట్లు చూసుకోవాలి. ఆ మిగిలిన సగంలోనూ పావు నీళ్లు తాగాలి, మిగిలిన పావు ఖాళీగానే ఉండాలి. అలాగా ఒక తినే పద్ధతి ఉంటుంది. అయితే భగవాన్ అంట తక్కువ వడ్డించేటట్టు వాళ్ళు వడ్డించేటట్టు చూసేవారట. స్వామి కూడా తినేటప్పుడు ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తినేవారంట. అయితే రోజు కొత్త కొత్తగా వచ్చి తిని వెళ్ళే వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కదా. అప్పుడు ఒక ఆయన అతి తెలియకపోయి, స్వామి మరి మనం అలాగా మిగిల్చి పడేయకపోతే అక్కడ జంతువులు అయి తింటూ ఉంటాయి కదా, మరి వాటికి ఎక్కడి నుంచి తిండి దొరుకుతుంది, అందుకని మీరు అలా పడేయనివ్వరేంటి అని అడిగాడట. అడిగితే భగవాన్ అన్నారంట, నీకు నిజంగా అంత భూత దయ ఉంటే ఒక పని చేయి, నువ్వు తినకుండా తీసుకెళ్ళి అక్కడ పెట్టు. అంతేకాని నువ్వేదో ఎంగిల్ చేసి ఆ ఎంగిల్ని తిండి అక్కడ పెట్టి వాళ్ళ కోసం నేనేదో భూతదయ చూపిస్తున్నానంటే అది సరి అయిన పద్ధతి కాదంటారు. అందుకు కూడా మనకేం చెప్తారు, మనం తినే ముందు వండిన తర్వాత కొంత మనము పక్షులకనో లేకపోతే కుక్కకనో ఆవుకనో దేనికన్నా తీసి పెట్టాలన్నమాట. ఖచ్చితంగా పెట్టాలి, ఎందుకంటే అది కూడా మన బాధ్యతే. మనం పెట్టకపోతే వాటికి ఎవరు వండి పెడతారు కదా. అందుకని ఆ భూతదయ అనేది కూడా మనం చేస్తాం కదా పంచయజ్ఞాల్లో, అదొక యజ్ఞం అనమాట. కానీ ఎంగిల్ చేసి పడేయడం అనేది, లేకపోతే చాలా ఎక్కువ పెట్టుకున్నానని సగం తిని సగం పడేయడం అని, ఇలాంటివన్నీ మంచి పద్ధతులు కాదనమాట. దక్షిణామూర్తి మండపం ఉంటుందంట ఆశ్రమం గేట్ దగ్గర. అక్కడ ఒక అతను పంగు తాగడం అంటే కొంచెం మత్తు పదార్థం లాంటిది తీసుకుని ఉండేవాడంట. అయితే ఏదో అలా మత్తు పదార్థం తీసుకున్న వాళ్ళు ఏం మాట్లాడతారో అలా తెలియని స్థితిలో ఉంటారు కదా. అయితే ఒకరోజు జయంతోత్సవాలు జరుగుతున్నాయంట. అక్కడ భోజనాలు పెడుతున్నారు, అందరూ తింటున్నారు. అయితే వెళ్ళి తినాలి మామూలుగా. ఇతను తినడం మానేసి ఎదురుగుండా భగవాన్ దగ్గరికి వచ్చేసి, నీ గేట్ దగ్గర దర్వానికి నువ్వు భోజనం పెట్టకపోతే ఎవరు పెడతారు అనుకున్నారు అని చాలా గర్వంగా అడిగాడట. అడిగితే స్వామి వేరేగా అనకుండా చాలా వినయంగా మాధవుని పిలిచి, మాధవ ఈయనకెవరు భోజనం పెట్టలేదంట, నువ్వు తీసుకెళ్ళి ఈయనకి భోజనం పెట్టు, పొరపాటు అయిందండి అని అన్నారట. అంటే ఏదో అతను మత్తులో ఉన్నాడు, ఏదో మాట్లాడాడని కాకుండా ఈయన అందరిలోనూ ఆత్మని చూస్తారు కదా, ఆయన్ని చూసి అందుకని ఆయనకు భోజనం కలగలేదంటే పెట్టారనమాట. ఎండాకాలం సాయంత్రాలు బావి దగ్గర ఆరు బయట సోఫా మంచం మీద కూర్చునేవారు భగవాన్. చుట్టూ భక్తులు కూర్చునేవారు. రాత్రి భోజనం అయినాక అక్కడే కూర్చున్నాము. ఒక ఆయన గట్టిగా ఏడుపును ప్రారంభించారు. నేను మహాపాపిని, తమ పాదాల దగ్గరికి చాలా కాలం నుండి వస్తున్నాను, కానీ నాలో ఏ మార్పు లేదు. నేను బాగుపడేది ఎలాగా? ఎప్పటికీ ఇక్కడ ఉన్నంతకాలం యోగ్యున్నే, కానీ ఇక్కడి నుంచి వెళ్ళానా నేను మనిషిని కాదు, మహాపాపిని అయిపోతున్నాను అని ఏడ్చాడంట. భగవాను, నువ్వేమైతే నాకేం కావాలి, నా ముందెందుకు ఏడుస్తున్నావు, నీకు నాకు ఏంటి సంబంధం అని గదమాయించి అనేటప్పటికీ అతని గుండె పగిలినట్టు పెద్ద పెట్టిన ఏడ్చాడట. ఇంక తనకి ఏమీ ఆశ లేనట్టు, ఉన్న ఆశ కాస్త ఊడిపోయినట్టు. నువ్వు నా గురువువి, నీవే గతి, నువ్వే అలా అంటే నేనేమైపోతాను, నాకింక దిక్కేంటి అన్నాడంట. కొంతసేపు అలా ఏడవనిచ్చారంట భగవాన్. నేను నీ గురువునా? ఎవరు చెప్పారు నేను నీ గురువునని? నేనన్నానా ఏంటి? మరి నువ్వు కాకపోతే నా గురువు ఇంకెవరు? ఈ లోకంలో నాకింక దిక్కెవరు? నువ్వు కరుణించి నన్ను పావనుని చేస్తావనే కదా నేను బతుకుతోంది అని బెగ్గరగా రాగాలు ప్రారంభించాడంట. నేను నీ గురువునైతే నాకు గురుదక్షిణ ఏమిస్తావు అని అడిగారంట. నువ్వు ఏం తీసుకోవు కదా అని అడగగానే, నీకలా తెలుసు నేను తీసుకోనని? నేను చెప్పానేంటి నా గురువు దక్షిణ అక్కర్లేదని? అయితే స్వామి మీరు తీసుకుంటారా? నేనేమివ్వను, నేనేం దాచుకుంటున్నాను అని అన్నాడంట. అప్పుడు స్వామి అన్నారంట, సరే ఇప్పుడు అడుగుతున్నాను, ఇస్తావా అన్నారంట. అయ్యో ఎందుకు ఇవ్వను, ఏం కావాలి తీసుకోండి అన్నాడంట అతను. ముందు నీ పుణ్యం నాకు దారిపోయి అన్నారంట. నాకేమన్నా పుణ్యం అనేది ఉంటే కదా, ఉంటే తమ్ముంది గోలు ఎందుకు చేస్తాను అన్నాడంట. ఆ సంగతి నీకెందుకు, పుణ్యం ఏదో నాకు ఇచ్చేస్తావా అని అడిగాడంట. ఎలా ఇయ్యను, ఇయ్యడం ఎలాగో చెప్పండి ఇస్తాను అన్నాడంట. ఇలా చెప్పు, నా పుణ్యంతో నాకేమీ నిమిత్తం లేదు, దానివల్ల వచ్చే ఫలితం నాకు అవసరం లేదు, అంతా మీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి మనస్ఫూర్తిగా అన్నాడంట. అప్పుడు అతను అన్నాడంట, అలాగే స్వామి, నా పుణ్యం అంతా మీకు సంతోషంగా అర్పించేస్తున్నాను, గురుదక్షిణ కింద అన్నాడంట. చాలదు, కోరింది ఇచ్చానుగా అన్నాడంట స్వామి. నువ్వు చేసిన పుణ్యమే చాలా కొద్దిది, అవునా? అది నాకేం చాలుతుంది
అంతేనా నువ్వు ఇచ్చే గురుదక్షిణ అన్నారట. ఆ సంగతి నేను చెప్పాను కదా, ఇంకెంతకన్నా నా దగ్గర ఏం లేదు కదా, ఏం చేయమంటారు? లేకనేమి నీ పాపం నాకు ఇచ్చేయి అన్నారట. అతని గుండె పగిలిపోయిందంట. మీకు తెలియదు స్వామి నేను ఎలాంటి పాపాలు చేశానో, తెలిస్తే మీరు ఆ మాట అనరు, నా పాపాలను తీసుకుంటారా? వాటి ఘోరంతో తమ శరీరం ఉడికిపోతుంది. తమకు తెలియదు భగవాను నేను ఎంతటి పాపను, వద్దు వద్దు నా పాపాలు కోరకండి అంటూ చాలా ఏడ్చాడంట. ఏమైతేనేమి ఆ సంగతి నేను చూసుకుంటానులే ఇచ్చే అన్నారట. పట్టాను అతను ఒప్పుకోలేదంట. కానీ భగవాను తను పట్టును వదలలేదు. నేను చేసిన పాపాలు నావి కాదు, అవి వాటి ఫలితం అంతా కూడా రమందే అని అతను అనేదాకా భగవాను వదలలేదట. సరే ఇంకా ఈ నిమిషం నుండి నీకు పుణ్యము లేదు పాపం లేదు, పుణ్యపాపాలు లేని పరిశుద్ధ ఆత్మవి నువ్వు. ఇంకా పుణ్యము చేయకు పాపము చేయకు, నువ్వు నీలానే ఉండిపో. ఆ మాటలతో గొప్ప శాంతి వచ్చిందంట అతనికి. ఏమయ్యాడో మళ్ళా ఆశ్రమానికే రాలేదంట. అవసరం లేకుండా పోయింది కావున ఇంకోసారి ఆయన తాను పాపిని అని ఏడ్చాడంట భగవాన్ ముందు. నిద్రలో ఏముంటుంది? పుణ్యం ఉంటుందా పాపం ఉంటుందా? నిద్రలో నువ్వు పుణ్యాత్ముడివా పాపాత్ముడివా? ఎవరు నువ్వు అని అడగగానే అతను నాకు తెలీదు. ఇప్పుడు మాత్రం ఏం తెలుసని నీకు? నువ్వేవిడవో చెప్పేందుకు? నువ్వు చేసింది పుణ్యమో పాపమో? పుణ్యం అనుకుంటే అది పుణ్యం, పాపం అనుకుంటే అది పాపమునా? పుణ్యం పోయింది, పాపము పోయింది, మిగిలి ఉండేది నువ్వే అని భగవాన్ అన్నారంట. ఒక అతను వచ్చి నేను చాలా పాపిని స్వామి అని ఏడ్చి నేను ఎంతకాలం నుంచో మీ దగ్గరికి వస్తున్నాను కానీ నాలో ఎటువంటి మార్పు రాలేదు స్వామి అని. కానీ భగవాన్ ఏమన్నారంట, నీకు ఎలా తెలుస్తుంది నువ్వు ఇక్కడికి వచ్చాక మార్పు వచ్చిందో లేదో అని? మీరందరూ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు. ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారట, నాది ఇది ఈ స్టేషన్ వస్తుంది అని చెప్పి అక్కడ ఒక గార్డుకి చెప్పేసి వీళ్ళు శుభ్రంగా పడుకుంటారు. ఆ స్టేషన్ రాగానే ఆ గార్డు వచ్చి లేపుతాడు. అలాగా ఒకసారి రమణ భగవాన్ పాదాన్ని పట్టుకుంటే ఇంకా పాపం ఉండిపోతుందా పుణ్యం ఉండిపోతుంది, నాలో చేంజ్ రాలేదు, నేను ఇలాగా అలాగాని మనకి మనం బాధపడాల్సిన అవసరం లేదంట. ఆయనకి మనం ఒక్కసారిగా అప్పచెప్పేసరికి ఏం చేస్తారట, మనకున్న పాపం అని పుణ్యం అన్నీ తీసి పడేసి నేను ఏంటో నేను తెలుసుకునే స్థితికి ఆయనే నన్ను తీసుకుని వెళ్తారంట. అక్కడ ఏం కావాలి? నమ్మకం కావాలి. అప్పుడు స్టేషన్ వచ్చాక అతను దింపుతాడు లే అనే నమ్మకంతో మనిషి శుభ్రంగా పడుకుంటాడు. అమ్మో గాడు చెప్తాడో లేదో మనకు తెలీదు అనుకునేవాడు నిద్ర లేకుండా ఉంటాడు. అలాగా మనం ఏం చేసినా సరే అమ్మో ఏం చేస్తున్నానో ఏంటో, నాకు పాపం ఎంత ఉందో పుణ్యం ఎంత ఉందో, అసలు పాపం పోలేదేమో ఈ టెన్షన్స్లో ఉంటే ఏమవుతుంది, సరి అని సాధన సాగదు. అందుకని ఏమంటున్నారు, ఒక్కసారి నా పాదాలు పట్టుకున్నాక ఇంకా పాపం ఉందా పుణ్యం ఉందా దేని గురించి కూడా ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే మోక్షాన్ని సాధించాలనుకునే వాళ్ళకి పుణ్యం కూడా ఉండకూడదు, పాపము లేదు పుణ్యము లేదు. అందుకని మనం ఏం చేసినా కృష్ణార్పణం అనేస్తున్నాం. ఇది ఒక ఏదో సత్సంగం చేస్తాము, అది ఒక పుణ్య కార్యక్రమం. దాని తర్వాత ఏం చేస్తాం మనం? కృష్ణార్పణం అనేస్తున్నాం. అంటే దాన్ని కూడా స్వామి మీరే తీసుకో. మరి పాపాలు అంటే ఖచ్చితంగా కామక్రోధాలు మనకు ఉన్నాయి. ఎంత కాదన్నా సరే ఏదో సమయానికి గమ్మున ఎవరినన్నా అనడమో, ఏదో ఒకటి తెలుసో తెలియకో మనం నడిచేటప్పుడు కింద ప్రాణులు చనిపోవడం ఎన్నెన్నో జరుగుతాయి కదా. అవి పాపాలు, తెలిసినా తెలియకపోయినా చేసినవి మనకైతే అంటిపట్టుకునే ఉంటాయి కదా. అప్పుడు ఏమంటున్నారు, అవి కూడా నేను స్వామివారి శరణాగతిలో ఉన్నాను, సో నాకు ఏది ఉందో పాపం అని పుణ్యమో అని దానికి నాకు సంబంధం లేదు, అంతా ఆ స్వామివారికి ఇచ్చేస్తుందని భగవతార్పణం అనేసుకొని మనం సాధన చేసుకుంటూ ఉండాలంట. సర్వం శ్రీ గురుచరణ అరవింద అర్పణమస్తు. లోక సమస్త సుఖినో భవంతు.